వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంగన్వాడీలకు ఇంకొక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చా. సో అంగన్వాడీలకు మాత్రమే కాదు, అంగన్వాడీలకు పంపించే పేరెంట్స్ కూడా ఇది ఒక గుడ్ న్యూసే. అదేంటో తెలుసా? జూన్ 12వ తారీఖు నుంచి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేయబోతుంది గవర్నమెంట్. సరే, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ గురించి కూడా చెప్పుకుందాం ఈ వీడియోలో. మరి అంగన్వాడీలో పనిచేస్తున్న టీచర్స్, ఆ హెల్పర్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీతాల పరిస్థితి ఏంటి, అండ్ 18,000 రూపాయల జీతం ఇస్తా అని చెప్పింది కదా ప్రభుత్వం. సో ఆ హామీకి సంబంధించింది ఏంటి అనేది వీడియోలో మాట్లాడదాం. సో ఆల్రెడీ ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ గురించి మనం గతంలో కూడా వీడియో చేసాం. ఏప్రిల్లో అమలు కావాల్సింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల అండ్ అంగన్వాడీలకు సంబంధించిన కొన్ని సమస్యల వల్ల, కొన్ని సర్వేల వల్ల ఆ స్కీమ్ కాస్త లేట్ అయింది. సో ఎట్టకేలకు జూన్ 12వ తారీఖు నుంచి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేయబోతున్నారు. ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్లో రాగి జావ ఉండబోతుంది అండ్ ఇప్పటికే పాలు కూడా ఇస్తున్నారు కాబట్టి పాలు కాకుండా మధ్యాహ్నం పిల్లలకి కిచిడి అండ్ ఉప్మా, ఈ రెండు కూడా ఇవ్వబోతున్నారు. అండ్ ఇందాక నేను ఒక సర్వే జరిగిందని చెప్పా కదా, అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే పిల్లలకు సంబంధించిన హెల్త్ సంబంధించిన ఒక సర్వే జరిగింది. అంటే వాళ్ళు తగిన బరువుకి ఎత్తున్నారా అండ్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అండ్ న్యూట్రిషన్ వాల్యూ ఎట్లా ఉంది అనేది సర్వే. సో ఆ సర్వేలో గతంతో పోలిస్తే ఇప్పుడు కొన్ని అంగన్వాడీలో బెటర్ ఉన్నాయి, ఇంకొన్ని అంగన్వాడీలో వెరీ పూర్ ఉన్నాయి, ఇంకొన్ని అంగన్వాడీలో పూర్ ఉన్నాయి అనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో ఒక 2 అంగన్వాడీలో మాత్రమే ఈ స్కీమ్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో అందులో ఒకటి భద్రాద్రి కొత్తగూడెం అయితే, ఇంకొకటి ఆదిలాబాద్ ట్రైబ్స్ ఉండే తాండాల నుండే అంగన్వాడీలు. సో ముందుగా ఈ 2 అంగన్వాడీలలో ఒక 2 నెలల పాటు పిల్లలకి కంప్లీట్ న్యూట్రిషన్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అంటే మార్నింగ్ వాళ్ళకు ఒక రోజు కిచిడి, ఇంకో రోజు ఉప్మా అండ్ తర్వాత రాగి జావా, పాలు అండ్ మధ్యాహ్నం వాళ్ళకి యాజ్ యూజువల్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న మీల్స్తో పాటు ఒకతో పాటు 2 గుడ్లు. సో ఇలా ఇవ్వడం అండ్ దాంతోపాటు ఇప్ప పువ్వుకి సంబంధించి లేదంటే నట్స్తో కూడిన స్నాక్ ఐటమ్ కూడా ఈ 2 అంగన్వాడీలో ఇవ్వాలని నిర్ణయించారు. సో ఇచ్చిన తర్వాత ఇంకోసారి మళ్ళీ వాళ్ళకి ఒక హెల్త్ సర్వే చేస్తారు. అందులో పిల్లలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కావచ్చు అండ్ వాళ్ళ హైట్ అండ్ వెయిట్ సంబంధించిన కరెక్ట్గా ఉంటే మిగతా అంగన్వాడీలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన ఉంది. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మిగతా అంగన్వాడీలో ఇంప్లిమెంట్ చేసినా కూడా అక్కడ హెల్పర్ టీచర్ ఈ పథకాన్ని స్వాగతించే పరిస్థితి ఉంది. మరి వాళ్ళకి ఇచ్చే జీతాల పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న. సో ఇప్పటికే రాష్ట్రంలో 35,750 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 70,000 మంది ఉపాధి పొందుతున్నారు. ఉపాధి పొందడం ఏంటి, పిల్లలకు వాళ్ళకు నేరుగా అండ్ బాలింతలకు అక్కడ వాళ్ళ సేవలు అందిస్తుంటారు. అందులో 35,000 చిల్లర టీచర్స్ ఉంటే 31,000 చిల్లర ఆయాలు ఉన్నారు. సో ఈ హెల్పర్లు టీచర్లు ఉంటే తప్ప అక్కడ అంగన్వాడీ కేంద్రం నడిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పూర్తి బాధ్యత అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు వండడం, వడ్డేయడం, తర్వాత వాళ్ళకి టీకాలు ఇవ్వడం అండ్ బాలింతలకు నెలవారీ టీకాలు ఇవ్వడం. సో ఇలా ప్రతిరోజు వాళ్ళకి ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. అదే వర్క్ని ప్రభుత్వం గుర్తించలేదు అంటూ గత ప్రభుత్వ హయాంలో కూడా మీ అందరూ గుర్తుంటుంది, కోటిలో దీక్షలు చేసిన సందర్భం అండ్ ఇందిరా పార్కుల్లో దీక్షలు చేసి ధర్నాలు చేసిన పరిస్థితి. సో ఎట్టకీలకి ప్రభుత్వం వస్తే వాళ్ళ పరిస్థితులు మారతాయి అని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ వాళ్ళ పరిస్థితులు అయితే మారినాయి, కానీ ఆర్థికంగా కాదు అండ్ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన హామీ పరంగా కాదు, స్కీమ్ల పరంగా మారినాయి, పథకాల పరంగా మారినాయి అండ్ దాంతోపాటు అంగన్వాడీ కేంద్రాల నుంచి అందించే పథకాలు మారినాయి. మరి టీచర్ల కింద, హెల్పర్ల కింద పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో 18,000 రూపాయల జీతం ప్రభుత్వం అందిస్తామన్నది సో ఇప్పటి వరకు వాళ్ళకి అందించలేదు. సో ఆ పెరిగిన జీతం, పెంచిన జీతం పక్కన పెడితే ఏప్రిల్ నెల నుంచి అసలు ఇక్కడ అంగన్వాడీలో పనిచేస్తున్న హెల్పర్లకు కావచ్చు, టీచర్లకు కావచ్చు అండ్ ప్రభుత్వ విభాగాల్లో ఉండే కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులకే కావచ్చు, వీళ్ళకి ఇప్పటి వరకు ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. ఏప్రిల్, మే, జూన్లో ఉన్నాం. సో 3 నెలల వేతనాలు ఇప్పటి వరకు వాళ్ళకి అందనే లేదు. మరి ఇప్పటికే జూన్ నుంచి 12వ తారీఖు నుంచి కొత్త పథకం అమలు చేస్తాము అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అండ్ అమలు కూడా 2 కేంద్రాల్లో కసరత్తులు చేస్తుంది. మరి మిగతా కేంద్రాల పరిస్థితి ఏంటి? ఏప్రిల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాలకి వేసవి సెలవులై ఓపెన్ అయిన వెంటనే పౌష్టికాహారం ఉంటుంది అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ పిల్లలకు ఉండకుండా నిర్ణయం తీసుకుంటా అన్న సీతక్క మాట ఏమైంది? సో పైలట్ ప్రాజెక్ట్ కింద 2 అంగన్వాడీలను ఎంచుకొని 2 మాత్రమే ఉంటే ఈ దాదాపు 35,750 అంగన్వాడీల్లో లక్షలాదిగా పిల్లలు ఇక్కడ పౌష్టికాహారాన్ని అందుకుంటున్నారు. అయినా పౌష్టికాహార లోపం వీళ్ళలో ఉంటే మరి మిగతా అంగన్వాడీల పరిస్థితి ఏంటి? సో ఫస్ట్ అమలు చేస్తాం అండ్ దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన బడ్జెట్ కోట్ల రూపాయలు అలకాట్ చేసాము అని చెప్పిన సీతక్క ఇవాళ ఎందుకు మళ్ళీ 4 అడుగులు వెనకకేసిన పరిస్థితి ఉంది అనే
విమర్శలు అంగన్వాడీ కేంద్రాల్లో వినిపిస్తున్నాయి. మరి వీటికి చెక్ పెట్టాలి అంటే ఈ నెల 12వ తారీఖు ప్రారంభం కాబోతున్న ఈ స్కీమ్ 2 అంగన్వాడీలకు మాత్రమే కాకుండా మిగతా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా అమలు చేయాలి అనే డిమాండ్స్ పేరెంట్స్ నుంచి కూడా వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం దీనిపైన ఎట్లా స్పందిస్తుందో చూడాలి. అయితే ఇంకోవైపు ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేసినా కూడా అవి ప్రజల వరకు చేర్చే వరకు మేము సిద్ధంగా ఉన్నాం, మరి మా సమస్యలు తీర్చే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నట్టు అంగన్వాడీలు ఇటు టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేయడమే కాదు, రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తారు. సో ప్రభుత్వాలకి విన్నపాలు చేసి ఇక్కడొచ్చి ధర్నాలు చేసి అలిసిపోయిన అంగన్వాడీలు ఆయాలు మంచిర్యాలలో కరెక్ట్గా ఒక వారం క్రితం అక్కడ కలెక్టర్ని కలిసి ప్రభుత్వం మాకు ఇస్తా అన్న వేతనాల పరిస్థితి ఏంటి అండ్ పెండింగ్లో ఉన్న బిల్ల పరిస్థితి ఏంటి అండ్ ఇప్పటి వరకు అద్దె భవనాలకు సంబంధించి అద్దెలు చెల్లించలేరు అండ్ హెల్పర్లు టీచర్లు ఇద్దరు డబ్బులు వేసుకొని వండి పిల్లలకి పౌష్టికాహారం వడ్డిస్తుంటే ఆ వడ్డించిన బిల్లు కూడా ఇప్పటి వరకు మాకు రాలేదు. పెరిగిన గ్యాస్ ధరలు నిత్యావసర ధరలతో మండిపోతున్నాయి, కానీ ప్రభుత్వం ఇచ్చే బిల్లులు మాకు అందక ఒకవైపు అప్పుల పాలవుతున్నాం, అందినా చాలని బిల్స్ ఇస్తున్నారు, సో వాటిని పెంచాలి అంటూ కూడా మంచిర్యాలలో ఒక నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. నిజంగా వీళ్ళు చేసిన నిరసనలో నిజం ఎంత అంటే ముమ్మాటికి నిజమే ఉంది. సో ప్రభుత్వం ఇస్తా అన్న జీతాలను వాళ్ళు అడగట్లేదు, వాళ్ళు ఖర్చు చేసిన డబ్బులను వాళ్ళు అడిగే పరిస్థితి. అద్దె భవనాలకు సంబంధించిన అద్దెలు కట్టకపోతే వాళ్ళు అప్పులు చేసి అంగన్వాడీలను నడుపుతుంటే కూడా ప్రభుత్వం పట్టని తీరుని అక్కడ ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. సో ఇట్లా అంగన్వాడీలో కొత్త స్కీమ్ల గురించి సంబరపడాలా టీచర్లు, లేదంటే ఇప్పటివరకు 3 నెలల జీతం ఆపినరు, ఇక జీతం ఇస్తారా లేదా అని ఆలోచించాలా. కొన్ని అంగన్వాడీల్లో ఇప్పటి వరకు 6 నెలలుగా పెండింగ్ బిల్లులు రాక అవస్థలు పడుతూ మళ్ళీ ఇప్పుడు అంగన్వాడీ తెరవాలి అంటే అమ్మో తెరిస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు. సో తెరిచిన తర్వాత ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందకపోతే అక్కడ ఉండే పేరెంట్స్ నుంచి కావచ్చు, స్థానికుల నుంచి కావచ్చు, వాళ్ళ నుంచి వచ్చే ఒక విమర్శలు ఎదుర్కోవాలా. సో ఇట్లా ఒక సందిగ్ధం, ఒక ప్రశ్నల మధ్య అంగన్వాడీలు తెరుచుకోవడానికి సిద్ధంగా మారుతుంది. సో ప్రభుత్వం అందించాల్సిన గుడ్ న్యూస్ అని ఏదైతే అన్నానో, సో ఆ పథకం అమలు కావాలనే నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది. కానీ అదే సందర్భంలో అంగన్వాడీల ఆయాలకు సంబంధించిన జీతాల విషయంలో కూడా ప్రభుత్వం ఒకసారి మళ్ళీ ఆలోచిస్తే బాగుంటుంది. కేవలం జీతాల విషయం మాత్రమే కాదు, వాళ్ళకి సంబంధించిన పెండింగ్ బిల్ క్లియర్ చేసి మళ్ళీ కొత్తగా పిల్లలకి వెల్కమ్ చెప్పడానికి అంగన్వాడీలను వాళ్ళు సుందరంగా తీర్చిదిద్దండి, న్యూట్రిషన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలి అని ఆదేశాలు ఇచ్చే అధికారులు వాళ్ళకి సంబంధించిన బిల్లుల గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది.